అదేమిటమ్మా? పాములకు పాలు పోసి ఉన్నా, సరే చీమలకు చక్కెర జల్లి ఉన్నా, అవును పెళ్లి లేని పాలు లేని పసిబిడ్డలకెల్లా పాల దానములు చేసి ఉన్నా, సరే ఉగ్గు లేని పసిబిడ్డలకెల్లా ఉగ్గు దానములు చేసి ఉన్నా, అవును గుంతలో చూసి చెరువులు తవ్వించిన, ఆహా మిట్టెలు చూసి బావులు తవ్వించిన, అవును కాశీ నుండి రామేశ్వరం వరకు చెలువ పందిలు వేయించి అవును ఇటువంటి దాన ధర్మములు ఎన్ని చేసి ఉన్నాను గాని ఆహా నాకు ఆడవాళ్ళ సంతానం లేదు కదా బాబు. ఇన్ని దాన ధర్మాలు పూజలు చేసినా గానీ బిడ్డలు కలగలదా? లేదు తలాది. ఓ పాములకు పాలు చీమలకు చక్కెర ఇటువంటి దాన ధర్మాలు చేస్తే బిడ్డలు పుడతానేది ముందు కాలము. ఇప్పుడు ఎట్లా బాబు? 2024 ట్రెండ్ మారింది, అట్లా కాదు. పొద్దు గుంకాలకు మగవాళ్ళకు 5 వాట్స్ ఒక క్వార్టర్, ఒక గలాసు 2 వాటర్ ప్యాకెట్లు, చికెన్ పకోడా 100 గ్రాములు ఆ తొట్టికి ఆ పక్క చేరిస్తే ఆటోమేటిక్ గా బిడ్డలు పుట్టేస్తారు. అలాంటి బిడ్డలు నాకు అవసరం లేదు బాబు. అర్జెంటా? దేవుని వరాన అర్జెంట్ గా బిడ్డ కావాలా బాబు. దేవుని వరాన? అవును తల్లారి. అలాగైతే మీ ఇల్లెలుపు దేవుడు ఎవరమ్మా? మా ఇలవేల్పు కదిరి నరసింహ స్వామి బాబు. అన్ని దేవతలకు పూజలు చేశారు, సంతానం కలగలేదు. అవును కదా. మీ ఇలవేలుపు దైవమైన ఆ కదిరి దేవుని మరిచినందుకు ఏమైనా కొదవగా ఉన్నదేమో తల్లి. బాబు తలారి, బాబు తలారి అమ్మా, నీ ఉపాయం చాలా చక్కగా ఉన్నది బాబు. అవును. అలాగే ఇట్టి మాటలు మా రెడ్డి వారికి తెలిపి తర్వాత కదిరి కోయల పట్టణానికి బయలుదేరి వెళ్దాం బాబు. అంటే మీరు ఎక్కడన్నా పాలంటే ఇంటికాడ చెప్పేసి పాలా? అవును తలారి. మంచి పద్ధతులే. ఏం బాబు? మంచి పద్ధతి. నువ్వేమో చింతపోతున్నావు ఏం బాబు? మా ఇంట్లో అట్లా కాదమ్మా. మరి ఊరంతా చుట్టేసుకొని వచ్చి మళ్ళీ చెప్తుంది నా ఫ్రెండ్లేమో. ఎలా? ఏమన్నా మాట్లాడితే ఎగిరి రొమ్ముని దడుతుంది. ఇంకా రంపులేలా అంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉంటే సన్నోళ్ళు సన్న, పెద్దోళ్ళు పెద్ద, అట్లా సన్నవారి బుద్ధులు సన్నగానే ఉంటాయిలే బాబు. నీకేం కోపం రాదా మీ పిల్లం పైన? వస్తుందేమో, మూసుకొని ఉండేదే. మూసుకొని ఉండక అబద్ధం కాదు కా, నిజమే. ఏమన్నా మాట్లాడితే నువ్వెంత అంటే నేనెంత, ఈ రొడ్డు మంటే శరీరార్థం. ఇంకేనా మంచి పిల్లం అయితే నీకుండేది. సరే సరే బాబు. అలాగే మరి వారు అంటే అద్దాల మెడకు వెళ్దామా? అలాగనే పోదామమ్మా. అలాగే వెళ్దాం బాబు. పదరే పోదాము తాళరివాడ, మా రెడ్డి చెందకు రానే పోదాము తాళరివాడ. మా రెడ్డి ఉన్న అద్దాల మేడకు పదరే పోదాము తాళరివాడ, మా రెడ్డి చెందకు రానే పోదాము తాళరివాడ. సరే ఎక్కడ బాబు మా రెడ్డి వారు? అలాగనే పిలిపిస్తానమ్మా. పిలిపించు బాబు. అప్పారెడ్డి గారు, ఈ పెండ్లాం వచ్చినప్పుడే ఉండడు. పెట్లో అందరకలాడుతా అంటే గొడ్డ కింద గోవిందులు పెట్టుకుంటాను. ఇన్నరా జరకంటే అమ్మ ఉంటే నువ్వు ఉండవు, నువ్వు ఉంటే అమ్మ ఉండదు. మీకు ఎట్లా పెట్ల పుట్టేదా? కొంచెం పాడే వరకు ఉండలేవు నువ్వా? నన్ను నమ్మరు. నిన్నే నమ్మేదా? ఏటికన్నా పిలిచిపోదాం అనుకుంటే ఏం అవసరం, మేము ఉండవు వెనక మంచిది పా. ముందు నీవే పదవమ్మ, నీ మొగుడు మెచ్చిన బాబు తలారి. అదేమిటమ్మా? ఎక్కడ బాబు మా రెడ్డి వారు? అలా అదిగో అక్కడ కొలువు తీరి ఉన్నాడు, చూడవమ్మా. ఎక్కడ? ఎంత ఆనందంగా కొలువు తీరు ఉన్నారు కదా మా ప్రాణేశ్వరుడు. ఆనందంగా ఉన్నాడేమే? ఏమి తలారి? చైన్ ఉంగరం 40,000కి పెట్టేసిండది. చెప్పకూడదా? ఆహా ప్రాణేశ్వరా, ఆహా
అట్ల నాదనాదనా ప్రణనాదా నా ప్రాణనాదా అయ్యో మారెడ్డి గారు అయ్యో నాద నాద గోవిందా దండమండి 10,000 దండము నా ప్రాణనాదా అయ్యో మారెడ్డి గోవిందా అందమైన మీ పాదములకు వందనాలు చేతువా కింద పడిపోయినాడా నేనేమనలా అప్ప వచ్చిన అమ్మ వచ్చింది చూడు ఎవరు నన్ను చెప్పింది? నేను కాదు పోవు ఎవరు? గాలేమో నాకేం దయ్యం ఉందేమిరా? ఏమో అక్కగారి పైకి వస్తారు వాళ్ళతో కోనలకు పోయి ఏమన్నా ఉంటే అల్లగుట్టేస్తారు హాయ్! నాకు అట్లాంటివి ఏం లేవా? సరేలైతే బామ్మా ప్రణీశ్వర మరి పిలిపించినంత మాత్రమున నాతో ఒక ఆట ఆడొక పాట పాడొక నాట్యం ఆడిన నా మనసు చాలా పరవశించిపోయింది కదా. అలాగే ప్రణీశ్వర పాడి నాట్యం ఆడు బామా. అలాగే నాదా ఆహా రివ్వున సాగే రెపరెపలాడే యౌవనమేమన్నది ఆ పదే పదే సవ్వడి చేస్తున్నది మనసు పరుగులో పెడుతున్నది ఆ పైరగాలి ఓలె మనసు పరుగులో పెడుతున్నది కోడ దాటి ఓలె వయసుకు బుసో పెడుతున్నది ఆ పైరగాలి ఓలె మనసు పరుగులో పెడుతున్నది కోడ దాటి ఓలె వయసుకు బుసో పెడుతున్నది సొగసైనా బిగువైనా సొగసైనా బిగువైనా నాదే నాదే యౌవన సాగే యౌవనమేమన్నది ఆ పదే పదే చేస్తున్నది ఆ నా రూపం విరజాజుల పువ్వులెవలె ఉన్నది నా నడక నా రూపం విరజాజుల పువ్వులెవలె ఉన్నది నా నడక సెలయేరుల అలలె ఓలె ఉన్నది నన్నది సొగసైనా బిగువైనా సొగసైనా బిగువైనా నాదే నాదే యౌవన సాగే రెపరెపలాడే యౌవనమేమన్నది ఆ పదే పదే సవ్వడి ఆ నీలి నీలి మప్పులనే మేలి ముసుగు వేదున తారలనే దూసి దూసి దండలుగా నేనన్నది కాలేదని నేనన్నది కాలేదని ఏది ఏది యౌవన సాగే రెపరెపలాడే యౌవనమేమన్నది ఆ పదే పదే సవ్వడి చేస్తున్నది
వాక్యంతో నా మనసు చాలా ఆనందపడినది కదా. అవును కదా ప్రాణేశ్వర. మరి ఇంత సభకు నేను పిలిపించినంత మాత్రం నీ మధ్యలో సందేహం కలుగుతున్నదా భార్య? అదేమిటో తెలపండి మరి ప్రాణేశ్వర. అలాగే చెప్తాను ఆలకించడి. బంగారు కుమారి మామా కొండమ్మ నా భార్య కొండమ్మ. అయ్య నాది పలుకులు ఆలకించవే మామా కొండమ్మ నా భార్య కొండమ్మ. అదేమిటో తెలపండి ప్రాణేశ్వర. ఈ ఊర్లో నెట్వర్క్ సరిగ్గా రాదు, మళ్ళీ పొద్దున్నే చేయమని చెప్పలేదు నేను. చెప్పిన మాట ఏమో నా తండ్లాజా. ఓ నీకే ఫోనా? ఏమంటే నా సార్ టవర్ అందిందిలే. మీ అత్తోళ్ళు శైని ఉంగరం ఎప్పుడు చేస్తాడు అడుగు అంటే నేను ఇంటికాడేమో నైఫినరం నేను చచ్చిపోతా అంటే ఇటుకొచ్చినాడు. నీ గుడ్లలో పెట్టుకుంటువ్యా? మా అమ్మోళ్ళు పెండ్లికి తెచ్చిండ్రి. గుడ్లే పెట్టుకున్నా. 3 దినాలు కదా నీ గుడ్లలో పెట్టుకున్నాను. గుడ్లలో పెట్టినా. బామా 6 మంది కొడుకుల సంపాద మనకే కలిగానే భార్య కొండమ్మ. 6 మంది కోడల సంపాద మనకే కలిగానే నా బామా కొండమ్మ. బామా కొండమ్మ సకల సకల సంతోషముతో నా పాలన చేసేదము పరిపాలన చేసేదము. బామా కొండమ్మ దేవి.